6వ అధ్యాయంలో ఎలాగా మాట్లాడుతూ ఉన్నాడు, శాంక్టిఫికేషన్ గురించి, మార్టిఫికేషన్ ఆఫ్ సిన్ గురించి కదా. పాపము మనం చేయకూడదు, పాపాన్ని మనం చంపాలి, మనం పరిశుద్ధపరచబడాలి, ఇలాంటివి తలుపులేసేసి ఎలా చెప్తా ఉన్నాడు, దేన్ని చూపించి మనకి వివరిస్తూ ఉన్నాడు చెప్పగలవరన్నా? పొజిషన్, విశ్వాసులుగా మారిన వారి యొక్క స్థానాన్ని జ్ఞాపకం చేసి ఆ స్థానాన్ని బట్టి ఏమంటున్నాడు, మీరు పాపానికి దూరంగా ఉండాలి, పాపం చేయకూడదు. ఓకే, స్థానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు అనిపిస్తుంది. చూడండి 7వ అధ్యాయంలో ఏముందో చదువుతాను. సహోదరులారా, మనుష్యుడు బ్రతుకునంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము కొనినను వ్యభిచారిణి కాక పోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. చూసారా, మరలా ధర్మశాస్త్రాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ మళ్ళా ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శాంక్టిఫికేషన్లోకి వచ్చేసాడు కదా, మళ్ళా ధర్మశాస్త్రం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? దిస్ ఈజ్ నాట్ అబౌట్ జస్టిఫికేషన్ టాపిక్ అయిపోయింది కదా. సో జస్టిఫికేషన్ గురించి మాట్లాడేటప్పుడు ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడు అంటే ఒక అర్థం ఉంది. సో అది ముందు చాప్టర్స్లో మనం అలానే మాట్లాడాడు చూసాం. సో వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్ అలోన్. ఓకే, ధర్మశాస్త్రాన్ని బట్టి మనం జస్టిఫై చేయబడట్లేదు, కానీ విశ్వాసం మూలముగా మాత్రమే మనము జస్టిఫై చేయబడుతున్నాం అనే సంగతి చాలా స్పష్టంగా ముందు మాట్లాడుకుంటూ వచ్చాడు. జస్టిఫికేషన్ గురించి మాట్లాడినప్పుడు ధర్మశాస్త్రాన్ని తిడితే అది వేరే విషయం. శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడినప్పుడు ధర్మశాస్త్రాన్ని పొగడాలి కదా. రక్షింపబడేంత వరకు విశ్వాసం కృప. రక్షింపబడిన తర్వాత రూల్స్, రక్షింపబడిన తర్వాత డిసిప్లిన్స్, రక్షింపబడిన తర్వాత స్వనీతి, రక్షింపబడిన తర్వాత నేను చేయగలిగినటువంటి నీతి కార్యాలు, రక్షింపబడిన తర్వాత నేను చేయగలిగిన నా నీతి సంపాదించుకోవడం. రక్షింపబడినంత వరకు ఏమో కృప, రక్షింపబడిన తర్వాత ఏమో అంతా నా హీరోయిజం, రక్షింపబడిన తర్వాత ఏమో అంతా ఇప్పుడు నేను ఎలా నిష్టగా ఉండాలి, నేను ఎట్లా పవిత్రంగా ఉండాలి, నేను ఎలాగ ఉండాలి, ఎలా ఉండాలి, ఆ వ్యభిచారుల్లాగా నరహంతకుల్లాగా ఉండకుండా ఎలా ఉండాలి కదా. ఇలాగ ఆలోచిస్తారనే శాంక్టిఫికేషన్ టాపిక్లో కూడా ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. శాంక్టిఫికేషన్ గురించి బాగా చెప్తున్న ఆ సమయంలో మధ్యలో దేన్ని తీసుకొస్తున్నాడు? ఇక్కడ
ధర్మశాస్త్రాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు పాపం చెయ్యొద్దు అనగానే మనము లీగలిస్టిక్గా అయిపోతామేమో అని ఆయన జాగ్రత్త పడుతూ మరలా ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడతాం. పాపం చేయొద్దని చెప్తా వచ్చాడు కదా. సో అది విని మనం ఏమనుకుంటామో పాపం చేయకూడదు అంట, కాబట్టి మనం నిష్టగా ఉండాలి, మనం పాపానికి చచ్చిపోయి ఉన్నవారుగా అయిపోవాలి కాదు, మీరు చనిపోయి ఉన్నారు. ఆ స్థితిలో నేను ఎందుకు లేను? ఒకవేళ లేకపోతే ఎందుకు లేను? క్రీస్తుకు దగ్గర అయితే ఆ స్థితిలోకి వెళ్తాను. క్రీస్తుకు జీవితాన్ని సమర్పణ చేస్తే ఆ స్థానం వస్తుంది నాకు అని ఆలోచించాలి కానీ ఆయన రక్షింపబడ్డాను కదా, ఇప్పటి నుంచి నేను పవిత్రంగా, ఇప్పటి నుంచి నిష్టగా ఉండాలి అని ఆలోచించి లీగలిస్టిక్గా మారిపోయి మన సొంత రూల్స్ పెట్టుకొని కొన్ని పాటించి కొన్ని పాటించకపోయినా కొన్ని మాత్రం పాటించి సాటిస్ఫై అయిపోతామని చెప్పి అని మాట్లాడుకున్నాను చూసావా? ఆ విధంగా అయిపోతామని అని దాన్ని లీగలిజం అంటారు. ఆ విధమైన భావంలోకి మనం వెళ్ళిపోతామేమోనని ఇక్కడ మనలా ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనంలో మనకు అది చాలా స్పష్టంగా అది వ్యక్తం చేస్తాడు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి కలవారమై సేవ చేయుచున్నాము. ఏంటి ఈ నవీన స్థితి? ప్రాచీన స్థితి అంటే ధర్మశాస్త్రంలో లిఖించబడినటువంటి ఆ లేఖకి అనుసారముగా, ఆ క్రియలకు అనుసారంగా ఆ క్రియలు చేసుకొని నీతిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం. అది కూడా దాని ద్వారా కూడా రక్షణ రాదు ఎవరికి. ఆ కాలంలో కూడా రక్షణ లేదు. రక్షణ దేని ద్వారా? అటోన్మెంట్ దేని ద్వారా? బలియాగము ఎవరు చేస్తారు? ధర్మశాస్త్రం చేయదు బలియాగం. ధర్మశాస్త్రము కృపనివ్వదు. ధర్మశాస్త్రము ఎనేబుల్ చేయదు. ఎవరు చేస్తారు? గొర్రెపిల్ల రక్తము అటోన్మెంట్ చేస్తుంది. దేవుని మందిరము, దేవుని యాజకుడు, దేవుని యొక్క సన్నిధి అక్కడ కృపనిస్తుంది, ఎనేబుల్ చేస్తుంది తప్ప అప్పుడు కూడా ఆ కాలంలో కూడా ఎనేబుల్ చేసేది ఎవరు? ధర్మశాస్త్రం కాదు. కాబట్టి ఈ అది ప్రాచీన స్వభావం, ప్రాచీన స్థితి స్వభావం కాదు, స్థితి. సో ఆ ప్రాచీన స్థితిలో మీరు ఇప్పుడు లేరు. యేసు క్రీస్తుకి మీ జీవితాన్ని మీరు ఇచ్చిన వారై ఉంటే గనక, యేసు క్రీస్తుకి చేతికి మీ జీవితాన్ని అప్పగించుకున్న వారైతే గనక, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఆలోచనని అసహించుకొని వాటిని అసహించుకున్నప్పుడు విడిచిపెడతాం. మరలా తగులుతాయి, మరలా విడిచిపెడతాం. అసలు అసహించుకున్నావు, యేసుక్రీస్తులో నువ్వు ఉన్నావు, నీ జీవితాన్ని ఇచ్చావు అనే దానికి రుజువేంటి? ముందు అసహించుకుంటేనే ఆ రుజువు, లేకపోతే రుజువు లేదు కదా. అసహించుకొని కొన్ని విషయాలు విడిచిపెడితేనే, లేకపోతే రుజువే లేదు. నువ్వు చెప్పలేవు నేను యేసుక్రీస్తుకి నేను అప్పగించుకున్నాను నా జీవితాన్ని. అందుకని పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రమ్మంటాం కానీ మనమే ఏదో పాపాన్ని బలవంతంగా విడిచిపెట్టుకుంటేనే ప్రభు అంగీకరిస్తాడు అనేది కాదు ఇక్కడ. అర్థమవుతుందా? ప్రభువుని అంగీకరిస్తే ఖచ్చితంగా కొన్ని పాపాలని ఉన్నపళంగా విడిచిపెడతాం. కొన్ని బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే కొన్ని అలవాట్లు కావచ్చు, పాప సంబంధమైన అలవాట్లు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వీటన్నిటినీ ఉన్నపళంగా విడిచిపెడతామా లేదా? విగ్రహారాధన కావచ్చు, అన్య దేవతల ఆరాధన కావచ్చు. ఎందుకు విడిచిపెట్టుకుంటున్నాము? యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే ఎందుకు విడిచిపెట్టేసుకుంటున్నాం మనం? అలా జరుగుతుందా లేదా? ఎస్, అలా జరిగితేనే
మనలో ఆ జరిగిన రీజనరేషన్కి రుజువు, లేకపోతే రుజువే లేదు. అంతేగాని నువ్వు పరిశుద్ధంగా మారి నా దగ్గరికి వస్తే అంగీకరిస్తాను, లేకపోతే నేను అంగీకరించను అని దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. దట్ ఈస్ నాట్ అవర్ డాక్ట్రిన్. అవర్ జస్టిఫికేషన్ ఈజ్ ప్యూర్లీ బై ఫెయిత్ అలోన్. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దాట్. అలాగని చెప్పి మనం యేసుక్రీస్తుని అంగీకరించాను, నేను బాప్టిజం కావాలని చెప్తూ పాపంలో ఉండి ఆ విధంగా నేను యేసుక్రీస్తుని అంగీకరించానని చెప్పచ్చా? చెప్పలేము. చెప్పకూడదు అని కాదు, చెప్పలేము. అలా చెప్పావు అని అంటే నువ్వు పాపంలో కంటిన్యూ అవుతూ చెప్పావని అంటే నువ్వు చెప్తున్న అబద్ధం అని అర్థం. ఓకే, కాబట్టి ఆ విషయం మనం గమనించాలి, ఆ తేడాని గమనించాలి. అది ఒకవేళ మనం గమనించలేకపోతామేమో అని ఇక్కడ మరలా ధర్మశాస్త్రం గురించి టాపిక్ తీసుకొని వచ్చి రైజ్ చేసి వివరిస్తూ ఉన్నాడు పౌలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ధర్మశాస్త్రము ఏం చెప్తా ఉంది? ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? ఎజెకియేలు గ్రంథము 18:20 గనక మనం చూస్తే ధర్మశాస్త్రము ఏం చెప్తుంది? ఎజెకియేలు గ్రంథం 18:20 ఒకసారి తీయండి. పాపము చేయువాడు మరణము నొందును. పాపము చేస్తే మరణమును పొందుకుంటావు. చాలు, పాపము చేసిన వాడు ఏమైపోవాలి? మరణమైపోవాలి. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మనకి? పాపం చేసిన వాడు ఏమైపోవాలని చెప్తుంది? మరణమైపోవాలి అని చెప్తా ఉంది. అయితే నూతన నిబంధన మనకి ఏ విధంగా మాట్లాడుతూ ఉంటుందంటే గలతీయులకు రాసిన పత్రిక 3:13 చూడండి. మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, నూతన నిబంధన యేసుక్రీస్తు గురించినటువంటి డాక్ట్రిను, గాస్పల్. యేసుక్రీస్తు పాపుల కొరకు మరణించాడు, ఆయనకి మీ జీవితాన్ని ఇవ్వండి, ఆయనే రాజుగా మీరు చేసుకోండి అనేటువంటి ఈ సువార్త, ఈ డాక్ట్రిన్ ఏదైతే ఉందో మనల్ని ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రంలో నుండి విడిపిస్తుంది. ధర్మశాస్త్రం అనేది ఇక్కడ ఒక బంధకము, ధర్మశాస్త్రం అనేది ఒక ఆబ్లిగేషన్ అని ఇక్కడ పౌలు మనకు వివరిస్తున్నట్టుగా మనం చూస్తాం. ధర్మశాస్త్రం ఏంటంటే ఒక ఆబ్లిగేషన్. పాపం చేసిన వాడు మరణించాలి అనేటువంటి ఒక ఆబ్లిగేషన్ ఉంది, అనే ఒక రూల్ ఉంది అక్కడ, అనేటువంటి ఒక బెదిరింపు ఉంది అక్కడ. ఏముంది? పాపం చేస్తే నువ్వేమైపోవాలి? మరణించాలి అనేటువంటి ఒక బెదిరింపు ఉంది. ఆ బెదిరింపు ఉండడం వల్ల, ఈ రూల్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే అన్ని ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదీ కూడా మనుషులు ఒబే చేయలేరు. కానీ ఒబే చేయలేకపోవడాన్ని బట్టి వాళ్ళు రిపెంట్ అయ్యి గొర్రెపిల్ల యొక్క బలియాగం ద్వారా వాళ్ళు క్షమాపణ పొందుకొని దేవునితోటి మళ్ళా సహవాసం తిరిగి వాళ్ళు చెయ్యాలి, రికన్సైల్ అవ్వాలి. గొర్రెపిల్ల బలియాగం ద్వారా వాళ్ళు ఏమవ్వాలి? మళ్ళా దేవునితోటి రికన్సైల్ అవ్వాలి. అది పద్ధతి. అయితే ఆ కవనెంట్ని వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు. ఆ కవనెంట్ని అందరూ గ్రహించలేకపోతూ ఉన్నారు, కొంతమందే గ్రహిస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన చాలామంది కూడా ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారనంటే, ఈ ధర్మశాస్త్రం ఉంది, ఈ ధర్మశాస్త్రంలో ఏ ఒక్కటి మనం చేయలేకపోయినా ఆ అవిధేయత చూపించిన ధర్మశాస్త్రానికి మొత్తానికి విరుద్ధంగా మనం అవిధేయత చూపించినట్లే. ధర్మశాస్త్రం చేయలేకపోయిన వాడు ఏమైపోవాలని ఉంది ఇక్కడ? మరణమైపోవాలి. మరణమే. ధర్మశాస్త్రం చేయలేకపోయిన వాడికి శిక్ష ఏంటి? మరణం, పాపం. దేవుని ఆజ్ఞల్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చేయలేకపోయిన వాడు పాపి. ఆ పాపానికి శిక్ష ఏంటంటే మరణమే. ఓకే, సో మనకు మరణం. ఈ బెదిరింపు ఉందన్నమాట వారి మీద. అమ్మో, మనం చేయలేకపోతే మనకు మరణం. కాబట్టి
మనం ఏం చేద్దాము అని అంటే వీటిల్ని, ఈ ధర్మశాస్త్రాన్ని మొత్తం కూడా మనం ధ్యానించొద్దు. ఈ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పూర్తిగా మనం చదవద్దు. మనం కొంచెం అంటనట్టుగా ఉందాం ఈ ధర్మశాస్త్రానికి. ఎలాగుందాం? కొంచెం అంటనట్టుగా ఉందాం. ఎందుకంటే ఒక్కటి చేయలేకపోయినా మనకు మరణం వస్తుందంటా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే కొన్ని విషయాలు మాత్రం భయంకరంగా పాటిద్దాం. కొన్ని విషయాల్ని చాలా నిష్టగా పాటిద్దాం. సంవత్సరం యెరూషలేముకి వెళ్ళడం, యాత్ర చేసుకుంటా వెళ్ళడం, అందులో హృదయాన్ని ఉపయోగించేటువంటి పెద్ద విషయమే లేదు కదా. టికెట్ బుక్ చేసుకోవడం, యాత్ర చేసుకుని వెళ్ళడం, హ్యాపీగా అందరు పిక్నిక్ లాగా వెళ్ళి రావడం. ఇందులో పెద్ద హృదయాన్ని ఉపయోగించేది ఏమీ లేదు. కాబట్టి అది చేద్దాం. తర్వాత అదిగో పలానా పండగలు, లేకపోతే పలానా ఆచారాలు, పలానా శుద్ధీకరణ ఆచారాలు ఉంటాయి కొన్ని. అంటే చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, ఈ ఆచారాలన్నీ పర్ఫెక్ట్గా చేద్దాం మనం. తర్వాత ఇంకోటి ఏంటంటే సబ్బాత్, ఒక దినం పెట్టుకొని ఆ దినం పరిశుద్ధ దినం అని డిక్లేర్ చేసుకొని, నిజంగానే డిక్లేర్ చేశాడు, దేవుడే చేశాడు. కానీ ఆ విధంగా దాన్ని పాటించి ఆ రోజు ఏ పని చేయకుండా ఉండడం, ముందు రోజే ఆ రోజు కావాల్సినవి వండి పెట్టుకొని వారు ఆ రోజంతా కూడా టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తూ ఉంటారన్నమాట. అంటే ఆ రోజుల్లో టీవీలు ఎక్కడైనా మీరు అడుగుతారేమో, ఈ రోజున్న యూదుల గురించి చెప్తున్నా. ఈరోజు కొంతమంది యూదులు అలానే చేస్తారు. ముందు రోజు కావాల్సినవన్నీ వండి పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని టీవీ పెట్టుకొని ఆ రోజంతా సినిమాలు చూస్తూ ఉంటారు. ఏదో ఆచారబద్ధంగా కొన్ని ప్రార్థనలు ఉంటాయి. సో ఆ ప్రార్థనలు వల్లించడం, లేకపోతే మందిరానికో లేకపోతే సెనగోక్కో వెళ్ళి 1 గంట 2 గంటలు ఉండేసి రావడం. ఇది పెద్ద విషయం ఏం కాదు కదా. ఇప్పుడు మనకు కూడా క్రైస్తవులుగా చర్చికి వెళ్ళి 2 గంటలు కూర్చొని రావడం పెద్ద విషయం ఏం కాదు. అయితే అక్కడ చెప్పే వినాలి, వినకపోతే మళ్ళీ అడుగుతారు, మళ్ళా బైబిల్ స్టడీలు ఉంటాయి, ఈ సహవాసం ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఇవి హృదయాన్ని ఉపయోగించాల్సినటువంటి ఏరియాస్. కానీ అటెండ్ అవుతున్నాను, అబ్బో భలే పరిచయం చేస్తున్నాను, అబ్బో భలే నేను ప్రార్థనలకు తిరుగుతున్నాను అని అనిపించుకోవడం పెద్ద హృదయానికి సంబంధించింది ఏం లేదు. అక్కడ మెకానికల్గా చేసుకుంటే వెళ్ళిపోవచ్చా? లేదా? వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇవి మనం బాగా ఆచరిద్దాం. లోతుగా ధ్యానించామనుకో అన్ని హృదయంతో లింక్ అయి ఉంటాయి. అప్పుడు అవి మనం చేయలేకపోతే మనకు వచ్చే శిక్ష ఏంటి? మరణం. కాబట్టి అమ్మో, మనం అంత లోతుగా మనం ధ్యానం చేయొద్దు. మనకంత సీన్ లేదు. ఎందుకంత సీన్ లేదని చెప్పడానికే కదా దేవుడిని ధర్మశాస్త్రం ఇచ్చింది. నీకు సీన్ లేదు కాబట్టే కదా గొర్రె పిల్లని అక్కడ బలియాగం అవుతుంది. అక్కడికి వెళ్ళొచ్చు కదా, దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు కదా, విరిగిలనిగిన హృదయంతో దేవుని సన్నిధిలో పడొచ్చు కదా అని అంటే ఈగో ఒప్పుకోదు. మేము భక్తులలాగా కాళ్ళు ఎగరేసుకుంటా తిరగాలి తప్ప ఏడ్చుకుంటా మొత్తుకుంటా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడుకుంటా ఇదేంటి నాన్ సెన్స్. నేను లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంటేను అయిపోయింది, చేసి అన్నీ చేశానబ్బా, అయిపోయింది, రక్షణ పడ్డాను, బ్యాప్టిజం తీసుకున్నాను, చర్చికి కూడా ఒక మంచి చర్చిలో మెంబర్గా ఉన్నాను, ఓకే అయిపోయింది, సెటిల్ అయిపోయింది, ఇక ఎప్పుడెప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని నేను చూస్తుంటే ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నువ్వు ఇంకా పాపి అని చెప్తా ఉంది. ఆ పాపానికి నువ్వేం చేయాలంటే అదిగో గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళు, అదిగో అక్కడ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళు, నీ పాపాలని ఒప్పుకో, సాష్టాంగపడు, దేవుణ్ణి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో ఇదిగో దావీదు పాడినట్లుగా పాడు, ప్రభువా నా కన్నీటితో నా పరుపు తేలిపోతూ ఉంది, నా ఎముకలు ఇరిగినట్లుగా అయిపోతూ ఉంది, అబ్బో ఇంత మిజరబుల్గా నేను ఉండలేను, నేను ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటుంటే ఇవన్నీ ఏంది కదా.
అలాంటి ఆలోచనే వారికి కూడా ఉండడం వల్ల వారు ఏం చేశారంటే అన్నీ కొన్నే చదువుదాం, కొన్ని ఆచారాలు మనం సృష్టించుకుందాం, వాటిని చేసేసుకుందాం అంతే. ఇది బంధకం, ఇది ఆబ్లిగేషన్. ఈ ఆబ్లిగేషన్లో మీరు ఎందుకు పడిపోయారు? వీరెందుకు ఈ ఆబ్లిగేషన్లో పడిపోయారు? వీళ్ళెందుకు ఇలాంటి లైఫ్ స్టైల్లో పడిపోయారు? వీళ్ళెందుకు ఇలాంటి స్వభక్తి క్రియేట్ చేసుకొని ఆ స్వభక్తిని ఆచరించి సాటిస్ఫై అయిపోదాం అనేటువంటి ఆలోచనలోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకంటే వాక్యం అంతా చదివి ఒబే చేయడానికి మనసు లేదు, వాళ్ళ వల్ల కాదు కాబట్టి. అయితే ప్రభు అంటున్నాడు, ఒరే నీకు బెదిరింపులు ఉన్నాయి, వాటిల్లోనే కృప కూడా ఉంది, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కదా, నీకు అర్థం కావటం లేదు కదా. నువ్వు ఆ బెదిరింపుల్ని చూచి ఒకవేళ కృపని మిస్ అయిపోతున్నావేమో. ఆ బెదిరింపుల వల్ల నువ్వు భయపడిపోయి నువ్వు రిలీజియస్ లైఫ్ అయితే చాలే అనే అంటే లోవర్ స్టాండర్డ్ స్పిరిచువల్ లైఫ్లోకి నువ్వు ఒకవేళ వెళ్ళిపోతున్నావేమో. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ధర్మశాస్త్రాన్ని తీసేస్తున్నాను, ఆ క్రియలు పక్కన పెట్టేస్తున్నాను, ప్యూర్ గ్రేస్ ఇస్తున్నాను. ఇది కొత్త నిబంధన. నువ్వు యెరూషలేముకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, గొర్రె పిల్లను వధించాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగానే బలియాగంగా నా కుమారుడే బలి అయిపోతా ఉన్నాడు. నీ మీద ఆ గొర్రెపిల్ల రక్తము స్ప్రింకిల్ చేయబడాల్సిన అవసరం కూడా లేదు. ధర్మశాస్త్రం ప్రధాన యాజకుడు అవసరం లేదు, మందసం అవసరం లేదు, సొలొమోను మందిరం కూడా అవసరం లేదు. డైరెక్ట్గా నీ హృదయంలోనే నేను కార్యం చేస్తాను. నీ గదిలో, నీ గృహంలో, నీ రూమ్లో నువ్వు మోకరించి ఎక్కడైతే విరిగి నలిగిన హృదయంతో నువ్వు పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటూ, దేవుణ్ణి అబద్ధీకుని చేయకుండా పాపివని ఒప్పుకుంటూ విరిగి నలిగిన హృదయంతో ఎస్ నేను పాపినే రా కమాన్ అనడం కాదు, విరిగి నలిగిన హృదయంతో, జోక్స్ కాదు. పాపం అంటే అది జోక్ కాదని ఎవరు చెప్తారు? ధర్మశాస్త్రం ఇంకా ఉంది బైబిల్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో. ఆ ధర్మశాస్త్రాన్ని చూసి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలన్నీ నువ్వు చేయాల్సిన అవసరం ఇంకా. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఇప్పుడు కొన్ని పండగలు ఉన్నాయి ఆ ధర్మశాస్త్రంలో, గుడారాల పండగ, ఈ యోమ్ కిప్పూరు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మరి అవన్నీ గొర్రెపిల్ల బలియాగము, ఇవన్నీ బలి ఇవ్వడము, లేకపోతే యెరూషలేముకి వెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చేయాల్సిన అవసరం చెయ్యొద్దా? చేయాల్సిన అవసరం. మరి ఎందుకు అవన్నీ మనకిచ్చాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో? ఎందుకు అని అంటే పాపము అంటే గేమ్స్ కాదు, పాపము అంటే కామెడీ కాదు, అది అంత లైట్గా తీసుకునే విషయం కాదు, దేవునికి చాలా అసహ్యమైనటువంటి విషయం. కాబట్టి ఆ పాపానికి ఉన్న పరిహారము, క్షమాపణ గురించే ఆ ధర్మశాస్త్రం అంతా కూడా అనేకమైన ఆ ఆచారాలు కావచ్చు, లేకపోతే ఆ పండుగలు కావచ్చు, అవన్నీ కూడా దానికోసమే, ఆ పాప పరిహారం కోసమే, ఆ కృప కోసమే. అంటే పాపం ఎంత తీవ్రమైనదని అర్థం చేసుకో. అంత తీవ్రమైనదా? మరి అయితే మనం ఏం చేయాలి? మనం కూడా చేయాలా? అవన్నీ అవసరం లేదు. పాపం అంత తీవ్రమైనదని తెలుసుకున్న మనము మళ్ళీ అవన్నీ చేయాల్సిన అవసరం అయితే లేదు. యెరూషలేముకు కూడా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లోనే ఉండి నీ గదిలో తలుపేసుకొని నీవు రహస్యముగా నీ దేవుని వైపు తిరిగి నువ్వు రొమ్ము బాదుకొని విరిగి నలిగిన హృదయంతో, కన్నీటితోటి ప్రభుని కృప కోసం అడిగినప్పుడు దేవుడు మనకి విడుదలిచ్చి మనల్ని ఆయన ఆత్మతో నింపి మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఇది కొత్త నిబంధన. అందుకని ఈ ధర్మశాస్త్రం అనేటువంటి ఆబ్లిగేషన్ మీకు లేదు. మీరంతా కూడా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎన్నో పాపాలు చేస్తారు. ప్రతి పాపానికి ఒక గొర్రెని వధించాలంటే, ప్రతి పాపానికి ఒక పక్షినో, ప్రతి పాపానికి ఒక దీన్ని వధించాలంటే ఎన్ని వధించాలి?
ఎన్ని చెయ్యాలి కదా. అది ఉంది. సపరేట్గా ఒక్కొక్క పాపం గురించి పరిహార బలులు ఉన్నాయి. మళ్ళీ యాజ్ ఏ హోల్, యాజ్ ఏ నేషన్, యాజ్ ఏ కవనెంట్ పీపుల్ యోమ్ కిప్పుర్ కూడా ఉంది. యోమ్ కిప్పుర్ సమయంలో వధించేటువంటి గొర్రెపిల్ల వధించి మందసం మీద ప్రోక్షించి ప్రజల మీద ప్రోక్షించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ బలియాగం వేరు, మళ్ళా పర్సనల్గా వాళ్ళు తెచ్చేటువంటి పరిహారార్థ బలులు ఉంటాయన్నమాట, అవి వేరు. ఎన్నెంది తెస్తావు నువ్వు మాత్రం తేలేవు కదా. యోమ్ కిప్పుర్ రా, అక్కడ ఒక గొర్రెపిల్లని వధిస్తాడు ప్రధాన యాజకుడు అన్నాడు దేవుడు. ఇప్పుడేమంటున్నాడంటే యోమ్ కిప్పుర్కి కూడా ఏం వస్తావు, నేనే నీ గృహానికి వస్తా, నేనే నీ హృదయంలో కార్యం చేస్తా, నా ఆత్మ ద్వారా నేను నీకు జవాబిస్తాను, నీకు క్షమాపణ ఇస్తాను, నీకు అష్యూరెన్స్ని ఇస్తాను, నీకు సంతోషాన్ని ఇస్తాను, నీ హృదయంలో ఆరాధనని కలుగజేస్తాను. యోమ్ కిప్పుర్ దాకా రావాల్సిన పని కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే నా కుమారుడు ఒక్కసారిగా ఆయన నీకోసం బలైపోయాడు అని చెప్తా ఉంటే ఇక మనకు ఆబ్లిగేషనే లేదు. అమ్మో అది చెయ్యాలా ఇది చెయ్యాలా, కాబట్టి ధర్మశాస్త్రం గురించి ఎక్కువ ఆలోచించొద్దులే, మనం కొన్ని రూల్స్ పెట్టుకొని వాటి వరకే మనం ఆచరించుకుంటా వెళ్ళిపోదాంలే, వీటి వరకు మనం చూసుకుందాంలే. తర్వాత ఇటువంటి వ్యక్తులకి ఇంకొక కాంప్లెక్స్ పనిచేస్తూ ఉంటుంది మైండ్లో. అదేం కాంప్లెక్స్ అంటే అది పర్ఫెక్షనిస్ట్ కాంప్లెక్స్ అనమాట, లేకపోతే ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక రకమైన కాంప్లెక్స్ పనిచేస్తూ ఉంటుంది మైండ్లో. ఇటువంటి వారి మైండ్లో వీళ్ళు ఏం చేసుకోవాలనుకుంటుంటారో ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంటారు. నేను భక్తుడిని, నేను కూడా సేవ చేస్తున్నా, నేను కూడా ఆరాధన చేస్తున్నా, నేను కూడా చర్చిలకు వెళ్తున్నా, నేను కూడా సేవలో పార్టిసిపేట్ చేస్తున్నా, నేను కూడా మాట్లాడుతున్నా, నేను కూడా అన్నీ చేస్తున్నా అని ప్రూవ్ చేసుకోవడానికి తాపత్రయపడతా. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళు నేను భక్తుడు అనుకుంటున్నాడో అనుకోవట్లేదో, ఇవన్నీ కూడా దేవుని కృపని గుర్తించలేక ధర్మశాస్త్రం యొక్క ఆబ్లిగేషన్లో ఉండే వారి యొక్క సైకాలజీ, సెల్ఫ్ రైచియస్నెస్లోకి వెళ్ళిపోయే వారి యొక్క సైకాలజీ ఇది. అంత కర్మొద్దు మీకు, ఇక ధర్మశాస్త్రం నుండి ఆబ్లిగేషన్ నుండి మిమ్మల్ని నేనేం చేస్తున్నాను, విడిపిస్తూ ఉన్నాను అని అక్కడ ఒక ఇలస్ట్రేషను పౌలు చెప్తా ఉన్నాడు. ఏ ఇలస్ట్రేషన్ అది? సహోదరులారా, మొదటి వచనం, సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము తన మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? మనుషులు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము ప్రభుత్వం చేస్తుంది. ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతుకున్నంత కాలం వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల ఆ భర్త విషయం ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అవుతుంది, కానీ భర్త చనిపోతే ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకుంటే వ్యభిచారి అనబడదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్త్రీ ఒక పురుషుని పెళ్లి చేసుకుంటే ఆ పురుషునికి ఎలాగైతే ఆమె బద్ధురాలై ఉందో, మీరు కూడా ఈ ధర్మశాస్త్రానికి బద్ధులైపోయి ఉన్నారు. ఈ ధర్మశాస్త్రం యొక్క ఆబ్లిగేషన్లో పడిపోయి ఉన్నది. అంటే దీన్ని చాలామంది చాలా మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. దీనికి చాలా థియాలజీ, దీని వెనకాల మనం బైబిల్లో ఉన్న సిస్టమాటిక్ థియాలజీ అంతటినీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే కానీ దీని అర్థం ఏంటనేది మనకు అర్థం కాదు. ఊరికి ఇష్టం వచ్చినట్లుగా ఇంటర్ప్రిట్ చేయకూడదు. ధర్మశాస్త్రానికి బద్ధులై లేము అంటే దాని అర్థం ఏంటంటే ఇక ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఎలాంటి నీతి క్రియలు మనం చేయాల్సిన అవసరం లేదు, మనం ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు అని కాదు. ఈ ఆబ్లిగేషన్ నుండి మీరు విడుదల పొందుతున్నారని అర్థం. ఏం ఆబ్లిగేషన్ ఇది? అమ్మో ధర్మశాస్త్రం అంతా మనం చేయలేం కాబట్టి అంతా చదవకూడదు, అంతా ఆలోచించకూడదు, కొంతే చదవాలి, కొన్నే చెయ్యాలి, కొన్ని మనం సృష్టించుకోవాలి, వాటిని చెయ్యాలి, సాటిస్ఫై అవ్వాలి. ఇది మీరు సొంతగా సృష్టించుకుని మతాన్ని తయారు చేసుకొని
మీరు స్వభక్తిలోకి వెళ్ళిపోయే అంత కర్మ మీకెందుకు? స్వభక్తిలోకి వెళ్ళిపోయే అంత అవసరం ఏంటి? అంత కష్టమేంటి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంత కష్టమేంటి? నేను సులువు చేసేసాను కదా, నేను సులువు చేసేసాను. ఎడ్ల యొక్కయు జంతువుల యొక్కయు బలి కూడా ఇక అవసరం లేదు. యెరూషలేముకు కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ హృదయంలో నా ఆత్మ ద్వారా నేను డైరెక్ట్గా పనిచేస్తాను, డైరెక్ట్గా మీకు అష్యూరెన్స్ ఇస్తాను. మీరు ఎక్కడైనా కూర్చొని విరిగి నలిగిన హృదయంతో నా వైపు ఒక్కసారి చూస్తే చాలు, ప్రభువా ఎంత నీచుడిని ప్రభా, ఎంత దౌర్భాగ్యుని ప్రభా, కప్పుకోకుండా వాడికంటే బాగున్నా ప్రభా, వీడికంటే బాగున్నానులే ప్రభా, అంటే నేను ఆత్మీయంగా బాగున్నానమాట, ఓకే, ఇక నేను ఎంజాయ్ చేయొచ్చు, ఇక నేను రిలాక్స్ అయిపోవచ్చు. ఇది కావాలి మనకి, ఇది కావాలి కదా కదా. ఇప్పుడు మనకు విరిగి నలిగిన హృదయం ఉందనుకో, మనం నచ్చిన చోటకి వెళ్ళలేం, మనం నచ్చిన ఉద్యోగం చేయలేం, మనం నచ్చిన కోర్సులో చేరలేం, మనం ఇష్టం వచ్చినట్టు ఫ్రీ బర్డ్స్గా ఉండలేం. ఎందుకు? అమ్మో నేను ఇంకా బలపడాలి, అమ్మో నాకు దేవుని వాక్యం కావాలి, అమ్మో నేను దేవునిలో ఇంకా ఎదగాలి, అమ్మో నా బలహీనతలు ఉన్నాయి, అమ్మో నేను దేవుని నుంచి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి, ప్రభువా నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని అని విరిగి నలిగిన హృదయంతో ఉంటే ఫ్రీగా ఉండొచ్చా? ఉండలేం. కాబట్టి మనకేం కావాలంటే మనకి కృపొద్దు, కృపను బట్టి సంతోషించడం కాదు, కానీ మనకి ఈ ఫ్రీడమ్ కావాలి, ఫ్రీ బర్డ్స్గా ఉండాలి. ఫ్రీ బర్డ్స్గా ఉండాలంటే ఒక కిటుకు చెప్తా, మీ ఇష్టం, మీకు కూడా ఉండాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఏంటో తెలుసా? వాక్యం అంతా చదవకూడదు, వాక్యాన్ని ఎక్కువ వినకూడదు, దేవునికి నేను దగ్గరగా ఉన్నానా లేదా అని ఎక్కువ ఆలోచించకూడదు. లైట్ తీసుకోవాలి, లైట్ తీసుకొని చర్చికి వెళ్తున్నానా లేదా, ఏదో రోజుకొక పావు గంట అరగంట ఏదో బైబిల్ అట్లా చదివి ఏదో చేస్తున్నానా లేదా. ఒకవేళ బైబిల్ చదివే అవకాశం అంత మూడు లేకపోతే ఏదో ఆ యూట్యూబ్లో ఎవరో ఒకళ్ళ శర్మను తీసుకొని ఒక గంట వింటున్నానా లేదా, అయిపోయింది. ఇంకెంతకంటే ఏంటి? ఏదో కొంత డబ్బు నేను ఏదో పరిచర్యకో సంఘానికి ఇస్తున్నానా లేదా, అయిపోయింది. ఇంకెంతకంటే ఏంటి అని ఆలోచించవచ్చు. అలా గనక ఆలోచించారనుకోండి ఫ్రీ అయిపోతారు. నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఇరకాటాలు ఉండవు, ఎలాంటి ఏమీ ఉండవు అన్నమాట. ఫ్రీగా ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏం కావాలంటే చేసేయచ్చు, ఎలా కావాలంటే అలా మన జీవితాన్ని మలుచుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ని బట్టి, మన యొక్క యాంబిషన్ని బట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు. కానీ అలా చేయలేకపోతున్నాం కదా. ఎందుకు? అలా లైట్ తీసుకోలేం కదా. దట్ ఈస్ రీజనరేషన్, దట్ ఈస్ రీజనరేషన్. ఎందుకంటే మనకు తెలుసు మన ధర్మశాస్త్రానికి బద్దులై లేము, మన సొంత నీతి మనం తయారు చేసుకుని మన ధర్మశాస్త్రానికి బద్దులై లేము. మనం వదిలిపెడితే పూర్తిగా వదిలేసేయచ్చు, వదిలిపెడితే అసలు చర్చికి మానేసేయచ్చు. ఎవడొద్దంటాడు? ఎవడన్నా కట్టేసి ఎవరన్నా లేదు నువ్వు విశ్వాసంగా ఉండాల్సిందే అని చెప్పి ఎవరన్నా తుపాకీ పెట్టి బెదిరిస్తాడా? ఎవరు బెదిరిస్తారు? చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కావాలంటే విగ్రహారాధన కూడా చేసుకోవచ్చు, కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు. అసలు వదిలేయచ్చు కదా అసలు ఈ బైబిల్ని. ఎందుకంటే మన ధర్మశాస్త్రానికి బద్దులై లేము. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని చూసి భయపడి మన సొంత పద్ధతుల్ని మనం కల్పించుకొని మనం వాటి యందు సాటిస్ఫై అయ్యి వాటి యందు మాత్రమే మనం ఏదో మన నీతిని సంపాదించుకొని తృప్తిపడే ఆ దౌర్భాగ్యమైన స్థితి
మనకు అవసరం లేదు. మీ హృదయంలో నేను కార్యం చేస్తా ఉన్నా. నువ్వు విరిగి నలిగిన హృదయంతో వచ్చినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తా. నా ఆత్మ నీకు తోడై ఉంటా ఉంది. నీ హృదయానికి నేను జవాబిస్తాను. నేను అష్యూరెన్స్ ఇస్తాను. సంతోషంతో, రక్షణానందంతో, ధైర్యంతో నీ హృదయాన్ని నింపుతాను. అలా దేవుడు ఆ వాగ్దానం చేశాడు. ఆ విధంగా ఆయన చేస్తున్నాడు. చెప్పినట్లుగా ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి మనం లైట్ తీసుకోలేకపోతున్నాం అనే విషయం గమనించాలి. లైట్ తీసుకుంటే కనుక అసలు ఈ మార్గంతో, ఈ దేవునితోటి నీకు సంబంధం లేదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాలు లైట్ తీసుకు, కొన్ని విషయాలు అసలు అర్థం కానట్టు, అసలు వినిపించనట్టు, అసలు మర్చిపోయినట్టు కదా. వీళ్ళు కూడా అంతే, పరిచయులు కూడా అంతే. దేవుడు ఒక్కొక్కసారి కొన్ని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు వాళ్ళకి జ్ఞాపకం చేసేవాడు. జ్ఞాపకం చేసి మాట్లాడతాడు. వారిని ఏమన్నాడు, మీకు వాక్యం తెలీదు, మీకు దేవుని శక్తి కూడా తెలీదు. ఎందుకంటే అన్నీ చదివినా కూడా కొన్ని మర్చిపోయినట్టు, అర్థం కానట్టు వేషాలు వేస్తారు. వేషాలేసి వారు కొన్ని పద్ధతులు క్రియేట్ చేసుకొని ఇవి చాలు అని వాళ్ళు డిక్లేర్ చేసుకొని వాటిని వరకు చేసుకుంటూ వారు ఆబ్లిగేషన్లో ఉంటా ఉన్నారు. అయితే పౌలు ఏమంటున్నాడంటే, అంత కర్మ మీకు అవసరం లేదు. ఆ విధంగా మీరు స్వనీతిలో పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక భర్తగా మీకుంటే ఆ ధర్మశాస్త్రానికి మీరు చనిపోయారు అంటున్నాడు. ధర్మశాస్త్రం చనిపోయింది అనట్లా. ఇక్కడ ఏమంటున్నాడు, ధర్మశాస్త్రానికి మీరు చనిపోయారు. ఇప్పుడు భార్యలో భర్తలో ఎవరో ఒకరు చనిపోతే మిగిలిన వాళ్ళు ఫ్రీ కదా. సో ధర్మశాస్త్రానికి మీరు చనిపోయారు. చనిపోయినోడు ఫ్రీగా ఎట్లా ఉంటాడంటే, ధర్మశాస్త్రానికి చనిపోయారు కానీ ఆత్మ విషయం మీరు సజీవులు అయిపోయారు. దేవుని విషయమై మీరు, క్రీస్తు విషయమై మీరు సజీవులుగా ఉన్నారు. క్రీస్తు సువార్త విషయమై మీరు సజీవులుగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ ధర్మశాస్త్రాన్ని, ఒక స్త్రీ తన భర్త చనిపోతే ఎలాగైతే ఫ్రీ అయిపోతుందో మీరు కూడా ఫ్రీ అయిపోయారు. ఫ్రీ అయిపోయి మీకు చూడండి 4వ వచనం, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొక్కని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. క్రీస్తు అను వేరొకని చేరుటకై, క్రీస్తు అనే ఇంకొక ఆయన్ని మనం చేరతా ఉన్నాం కదా. పౌలు కూడా ఈ మాటని, ఈ ఎక్స్ప్రెషన్ని వాడుతూ ఉంటాడు కదా. ఏమంటాడు, మిమ్మల్ని నేను క్రీస్తు అనే ఒక్క పురుషునికి నేను ప్రదానం చేశాను అనేటువంటి మాట అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తుకు మనం ప్రదానం చేయబడి, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ద లా. ద లా ఈజ్ నాట్ డెడ్, ఇట్ ఈస్ దేర్. ఇట్ డిమాండ్స్ ద హోలీనెస్ ఫ్రమ్ అస్ ఈవెన్ అంటిల్ దిస్ డే. ఈ రోజుకి కూడా మన నుంచి పరిశుద్ధతని కోరుకుంటుంది. ఏది? ధర్మశాస్త్రం. కానీ ఆ ధర్మశాస్త్రం ఒక్కటే మీకు గత్యంతరం. ఇంక గత్యంతరం లేక కృపని మీరు అక్కడ దాకా వెళ్ళి, ఆ గొర్రెపిల్ల దాకా వెళ్ళి కృపని మీరు పొందుకోలేక ఈ ప్రాసెస్ బాగా కంబర్సం అయిపోయి మీరు మీ స్వనీతిలో పడిపోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు ధర్మశాస్త్రము నుండి మీరు విడిపోయారు. మీరు అది హోలీనెస్ని కోరుతూనే ఉంటుంది. కానీ ఆ హోలీనెస్ దాని ద్వారా మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం, దాని ద్వారానే నీతిని సంపాదించుకోవడానికి, పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం మీ వల్ల కాకపోవడం, మీ వల్ల కాక కొన్ని పద్ధతులు పెట్టుకొని వాటిలో సాటిస్ఫై అవ్వడం. అర్థమవుతుందా? మళ్ళా ఎందుకు రిపీట్ చేస్తున్నాను, మీకు సరిగ్గా అర్థం అవ్వాలని. అంత కాంప్లెక్స్ ఏం లేదు. మాటల్లో చెప్పాలంటే కాంప్లెక్స్గా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. మనసు పెట్టి అర్థం చేసుకోండి. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ఏం కన్ఫ్యూజన్ ఉందా ఎవరికన్నా? మళ్ళీ అడుగుతాను నేను రేపు. సో ధర్మశాస్త్రము
సో ఇది మీకు అవసరం లేదు. మీరు లేఖ ద్వారా కాదు కానీ ఆత్మ ద్వారా సేవ చేసేవారుగా మారుతారు. ఆత్మ ద్వారా నా శిష్యులుగా మీరు మారగలరు. అదే కదా 6వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తా ఉంది. కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవించుచున్నాము. హౌ యూ కెన్ బి ద డిసైపుల్? వాట్ ఈస్ డిసైపుల్షిప్? అమ్మో నేను పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అమ్మో ఇది కాదు డిసైపుల్షిప్ నాన్న. లేఖానుసారంగా సేవించడం కాదు, ఆత్మానుసారంగా సేవించేటువంటి స్థితి మారింది. ఎలా మారింది? లేఖ అనుసారంగా అంటే రాయబడినటువంటి లేఖకు అనుసారంగా సేవించే స్థితిలో నుంచి డిసైపుల్షిప్ యొక్క డెఫినేషన్ ఇక్కడ మారింది. అంటే మారడం అని కాదు, క్లారిటీ వస్తుంది. అప్పుడు కూడా డిసైపుల్షిప్ అంటే అదే, ప్రభుకి దగ్గర అవడమే. ఇప్పుడు ఎలా సేవిస్తూ ఉన్నాం? ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. నీ సేవ ఎలా చేయాలి, నీ డిసైపుల్షిప్ ఎలా చేయాలి? ఆత్మానుసారంగా చేయాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో పడి పశ్చాత్తాపడి పరిశుద్ధపరచబడుతూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవునిలో సంతోషిస్తూ మరొకరి గురించి ప్రార్థిస్తూ మరొకరి రక్షణ కోసం ప్రయాసపడుతూ ఈ సువార్తను మోసుకుంటూ, ఇది డిసైపుల్షిప్, ఆత్మానుసారమైన డిసైపుల్షిప్. ఇది సేవ చేయుచున్నామంటే దాని అర్థం ఏంటి? సేవకులు అంటే ఎవరు? డిసైపుల్స్, సర్వెంట్స్, బాండ్ సర్వెంట్స్, స్లేవ్స్, డిసైపుల్స్ అన్నీ మన్నే ఒకటే. మనం ముందే మాట్లాడుకున్నాం. డిసైపుల్ అండ్ మాస్టర్ రిలేషన్షిప్, స్లేవ్ మాస్టర్ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఒకటే అని మాట్లాడుకున్నామా లేదా? గుర్తుందా? వాట్ ఎ డిసైపుల్ ఈస్ టు హిస్ టీచర్, it is same as what a slave is to his master. Almost the same. డిసైపుల్షిప్ గురించి ఇక్కడ క్లారిటీ వచ్చింది. డిసైపుల్షిప్ అంటే ఏంటో, క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటో, ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే ఏంటో ఇక్కడ స్పష్టంగా ఉంది. మీరు పొరపాటు పడబాకండి, పొరపాటు పడద్దు. చూడండి 5వ వచనం కొంచెం చాలామందికి అర్థం కాని వచనం అనమాట. జాగ్రత్తగా వినండి. ఇది మీకు అంత ఈజీగా మీరు నెట్లో కూడా కొట్టి చూసుకోండి. అనేకమైనటువంటి కామెంటరీసు మీకు చాలా కష్టం దొరకడం. ఏలయనగా మనము శరీర సంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉండెను. ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్ఛల, అదేంటి? ఇంగ్లీష్లో ఏముంది? ఫర్ వైల్ వీ వర్ లివింగ్ ఇన్ ద ఫ్లెష్ our sinful passions aroused by the law. What is this? Sinful passions aroused by the law. ధర్మశాస్త్రాన్ని బట్టి, ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు. అరౌజ్డ్ బై ద లా అంటే ఏంటి? ధర్మశాస్త్రము ప్రేరేపించినటువంటి పాపాలంట. ధర్మశాస్త్రం పాపాలను ప్రేరేపిస్తుందా? చదివారు అసలు ఆ వాక్యం ఎప్పుడన్నా? ధర్మశాస్త్రము దేన్ని ప్రేరేపిస్తుందంట? పాపాన్ని ప్రేరేపిస్తుంది. 1 Corinthians 15:56 చూడండి. 1 Corinthians 15:56 తొందరగా. మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమా? పాపమునకు ఉన్న ముల్లే బలం ఏంటట? ధర్మశాస్త్రమా? ధర్మశాస్త్రం పాపం చేయమని ప్రేరేపణ చేస్తుందా? ఇది ఎలా సాధ్యం? ఎందుకు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు? ధర్మశాస్త్రం పాపానికి ప్రేరేపించడం ఏంటి?
పాపము అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఒక పాపపు క్రియ గురించి మాట్లాడేటువంటిది కాదు, అర్థం చేసుకోవాలి. ఏ పాపాన్ని కూడా ధర్మశాస్త్రం ప్రేరేపణ చేయదు. ఏ పాపం చేసినా సరే ధర్మశాస్త్రం చదివినోడికి భయము వణుకు వస్తుంది తప్ప ధర్మశాస్త్రం పాపాన్ని ప్రేరేపణ చెయ్యదు. అయితే అమ్మో ధర్మశాస్త్రం ఇట్లా ఉంది, ఇది చేయకూడదు, అమ్మో ఇది చేయకూడదు, అమ్మో ఇది చేయకూడదు, అమ్మో అమ్మో అమ్మో, ఈ అమ్మోలోనే ఉన్నాడు అనుకో, వాడికి ఇంకొకటి జరుగుద్ది. వాడి జీవితంలో వాడు పాపపు క్రియలు చేయకూడదు అనే ఇన్ఫర్మేషన్ వాడికి వస్తుంది. భయము, ఒక రకమైనటువంటి జాగ్రత్త వస్తుందేమో. కానీ ఇంకో విషయం ఏంటో తెలుసా, వాడిలో ఉన్న పాప స్వభావము ఎన్నటికీ కూడా పోదు. పాపము అన్నప్పుడు అది పాపపు ఒక సింగిల్ పాపపు క్రియ గురించి కాదు మాట్లాడుతుంది, పాపపు స్వభావం గురించి, పాపపు బలహీనత గురించి మాట్లాడతాం. అమ్మో అమ్మో అనుకునే వాడికి పాపపు బలహీనతని జయించలేడు. వాడు పాపపు బలహీనతని జయించలేడు. అమ్మో అనుకొని ఈ పాపాన్ని నేను జయించలేను, నా కృప కావాలి అని కూడా తెలుసుకొని, ఆ కృప ఎక్కడ దొరుకుతుందో కూడా తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోతే అప్పుడు వాడిలో ఉన్న పాపము పరిహారం అవుతుంది కదా. లేకపోతే పరిహారం అవ్వదు. కానీ వాడు ఊరికే చదవడము, అమ్మో అనుకోవడం, ఇంకెన్నాళ్ళు అమ్మో అమ్మో అనుకుంటాం, ఎన్నాళ్ళు మిజరబుల్గా ఉంటాం, ఎన్నాళ్ళు భయపడుతూ అమ్మో అనుకుంటాం. కొన్ని పెట్టేసుకుందాంలే, కొన్ని పెట్టేసుకొని ఈ చాలు అనుకుందాం అని వాడు అమ్మో అన్న అనుకుంటాడు. లేకపోతే కొన్ని 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 రూల్స్ పెట్టేసుకొని సాటిస్ఫై అయిపోతాడు. ఇంతవరకు చాలులే అనుకుంటాడు, అయిపోద్ది. బాక్స్ గీసేసుకుంటాడు, ఇంతవరకు చాలు, ఈ బాక్స్లో ఉంటే నేను పరిశుద్ధంగా ఉన్నట్టు అనుకుంటాడు. జీవితంలో పాపాన్ని చంపగలుగుతాడా? పాపం మీద విజయం పొందగలుగుతాడా? కృప అంటే ఏంటో వారికి అర్థమవుద్దా? ఎప్పటికీ అర్థం కాదు. వాడు పెట్టుకున్నటువంటి బాక్స్లో, ఆ బాక్స్లోంచి బయటికి మాత్రం సైతాను తొయ్యడు. ఎందుకో తెలుసా, ఆ బాక్స్లోంచి బయటికి తోస్తే పొరపాటున వాడు రిపెంట్ అవుతాడేమో అని సైతానికి భయం, తొయ్యడు. కానీ ఒకసారి తోస్తాడు, ఇక మళ్ళీ తిరిగి లేకోకుండా తోస్తాడు అన్నాడు. లేకపోతే ఒక్కోసారి దేవుడే, గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ సిన్ ఆల్సో. God is sovereign over our God is sovereign over our disabilities. God is sovereign over our inabilities also. కాబట్టి our weaknesses also. కాబట్టి ఒక్కొక్కసారి దేవుడే అనుమతిస్తాడు సైతాన్ గాడిని తొయ్యమని. బొక్క బోర్ల పడతాం, పడిన తర్వాత అర్థం చేసుకుంటాం. నేనేదో నీతిమంతుని అనుకున్నాను, స్వనీతిలో ఉన్నాను ఇప్పుడు దాకా, ఎంత ఘోరమైన పాపంలో ఎంత భయంకరంగా పడ్డానేంట్రా నాయన అని అప్పుడు అర్థమై అప్పుడు ప్రభువా, నేను పెట్టుకున్న బాక్స్లో నేనుండి సంతోషపడ్డాం అనుకున్నాం, కానీ అది కూడా నా వల్ల కాలేదు. నీ కృప నాకు కావాలి, నీ కోసం నా జీవితాన్ని ఇస్తాను ప్రభువా, నా షెడ్యూల్ నీకు ఇచ్చేస్తాను, నా సమయాన్ని నీకు ఇచ్చేస్తాను, నా జీవితం నీకు ఇచ్చేస్తాను, నా ఆలోచనలు నీకు ఇచ్చేస్తాను, నీకు దగ్గరగా ఉండడానికి నేనేం చెయ్యాలో అవన్నీ చేస్తాను, నన్ను విడుదల దయచేయి, నువ్వు చేయగలవు, నన్ను పరిశుద్ధుడిగా కూడా నువ్వు చేయగలవు అని గ్రహించి ప్రభుకు జీవితాన్ని ఇచ్చి రక్షింపబడతాం. మరి అప్పుడు దాకా బాప్టిజం తీసుకొని చాలా రోజులు అయి ఉంటుంది, అది రక్షణ కిందకి రాదు. అది స్టోరీ. అర్థమైందా? అది పాపం అంటే. ధర్మశాస్త్రం పాపాన్ని ప్రేరేపించడం అంటే ఏంటి అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందా లేదా? మళ్ళీ చెప్తా, అర్థం కాకపోతే. అర్థమైందా? ధర్మశాస్త్రం పాపాన్ని ఎలా ప్రేరేపిస్తుంది? పాపపు క్రియ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, పాపము గురించి, పాపం అనే బలహీనత గురించి, పాపం అనే జబ్బు గురించి. ఈ జబ్బు ధర్మశాస్త్రం తీసేయలేకపోగా ధర్మశాస్త్రము మనుషుల్ని స్వనీతిలోకి తీసుకెళ్తుంది. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ వాళ్ళు చేయలేరు.
కాబట్టి కొన్ని వీటి వరకు చేద్దాం, చర్చికి వెళ్ళొద్దాం, ఏదో రమ్మంటున్నారు వెళ్ళొద్దాం, ఏదో చేయమంటే చేద్దాం, ఇంతవరకు అది కూడా మళ్ళీ అంతకు మించి నేను చేయలేను అని కొన్ని గీసుకొని గీసుకున్నవి చేసుకొని తృప్తి పడేటువంటి ప్రక్రియలోకి వెళ్ళిపోతారు మనుషులు. ఈ ప్రక్రియలోకి వన్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ హృదయంలో ఉన్న బలహీనతలు ఏంటో దినదినము ఇంకా బయలుపడతాయా, బయటకు వస్తాయా? రావు. తృప్తి పడిపోతున్నారు కదా, కొన్ని పద్ధతులు పెట్టుకొని అవి చేసుకొని తృప్తి పడిపోతున్నారు. తృప్తి పడిపోతూ ఉన్నప్పుడు దినదినము మన హృదయంలో ఉన్నటువంటి బలహీనతలు బయటపడతాయా? పడవు. మన భక్తులను ఫిక్స్ అయిపోయాం, కొన్ని చేసేస్తున్నాం కాబట్టి ఇంక హృదయంలో నుంచి వీక్నెసెస్ బయటికి రావు, కనిపించకపోతే రిపెంట్ అవుతామా? రిపెంటెన్స్ ఉండదు, డైలీ రిపెంటెన్స్ ఉండదు. రిపెంట్ అవ్వకపోతే దేవుని సన్నిధికి వెళ్తామా? వెళ్ళాం. ఏదో నామకే వాస్తే వెళ్తాను తప్ప దేవునికి దగ్గర అయ్యేది ప్రాసెస్ అక్కడ ఉండదు. దేవునికి దగ్గర అవ్వకుండా, దేవుని కృప పొందుకోకుండా మన హృదయంలో ఉండేటువంటి ప్రేమ లేనితనం కావచ్చు, అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉండొచ్చు, ఒక్క విషయంలో ప్రేమ లేనితనం ఒక్కటి కావచ్చు కదా. లేకపోతే మన హృదయంలో కొన్ని మిస్సింగ్ థింగ్స్ ఉంటాయి, అదొక్కటి కావచ్చు. వాటి మీద ఎప్పటికీ మనం విజయాన్ని పొందలేం. అది బయటికి రావాలంటే నువ్వు కొన్ని దేవుని కోసం కొన్ని పనులు చేయాలి, లేదా కొంత నువ్వు పరిశీలన చేసుకోవాలి, స్వయం పరిశీలన చేసుకోవాలి. కానీ నువ్వు అంత చేయవు కదా, అవాయిడ్ చేసేస్తావు. ఎందుకు? పరిశీలన చేసుకుంటే ఎక్కడ బయటపడతాయో అని భయం, ఇష్టం లేదు. సో ఇవి చేస్తున్నాను చాలు అని చెప్పి మిగిలిన ప్రాసెస్ని ఏం చేసేస్తున్నాం మనం? కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం. యూ కంప్లీట్లీ అవాయిడింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో అక్కడ పాపము అనేది జయించబడుతుంది, ఎప్పటికీ జయించబడదు. కాబట్టి ధర్మశాస్త్రము ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది? పాపం మీద మనకు విజయం లేకుండా చేస్తుంది. ఆ పాపంలోనే కొనసాగి కొన్ని పాపాలు ఉంటాయి, కొన్ని పాపాలను విడిచిపెట్టుకోమని చెప్తుంది అని చేయగలిగినవి, కొన్ని పాప క్రియల్ని, కొన్ని హృదయానికి సంబంధించిన పాపాలు. దాన ధర్మం చేయమని చెప్తే చేస్తాం, ధర్మశాస్త్రం చేయమని చెప్తే ఓకే ధర్మశాస్త్రం ఇట్లా ఉంది కదా అంటే దానికి ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని అంటే మనం దాన ధర్మాలు చెయ్యాలి. అది ఎప్పుడు చేయాలి? ఇంతవరకు చేస్తే చాలు. ధర్మశాస్త్రం చెప్పింది నీ హృదయం గురించి. నీ హృదయంలో నువ్వు కనికరం కలిగి ఉండాలి. ఎవరు నీకు అవసరతలో కనిపించినా వారికి నువ్వు ఇమీడియట్గా నీ జీవితం ద్వారా నువ్వు వారికి సహాయపడేలాగా ఉండాలి. అది ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. అయితే మనం దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటాం? దాన ధర్మాలు చేస్తే చాలన్నమాట, అది కూడా ఇంతవరకు చేస్తే చాలన్నమాట. ఆ ధర్మశాస్త్రంలో లేని డీటెయిల్స్ మనం వేస్తాం. కొంతమంది సేవ గురించి కూడా ఎట్లా ఆలోచన చేస్తారు. సేవ గురించి ఎట్లా మనకు అవకాశం వచ్చిన ప్రతి చోట మనం సువార్త ప్రకటించడానికి, యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండడానికి, యేసుక్రీస్తు సువార్తకు సాక్షిగా ఉండడానికి, మన అవకాశం దొరికిన ప్రతి చోట రక్షణ కార్యాలని జరిగించడానికి మనం తాపత్రయపడాలనేటువంటిది దేవుని యొక్క గ్రేట్ కమిషన్. అయితే దానికి కొంచెం డీటెయిల్స్ యాడ్ చేస్తాం మనం క్రైస్తవులు. ఏంటది? మిషనరీ ట్రిప్స్, షార్ట్ టర్మ్ మిషనరీ ట్రిప్స్ అంటారు. లేకపోతే మా సంఘం అంతా కలిసి ఒక టీమ్గా అందరూ కేరింతలు కొట్టుకుంటూ హ్యాపీగా సంతోషంగా వెళ్ళి ఒక బజార్కి వెళ్ళి ఆ బజార్లో ఏదో ట్రాక్స్ బంద్ చేసి వచ్చేసాం. హృదయానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇక పలానా వ్యక్తికి నేను ఇచ్చాను ప్రభా, వాడు ఏదో కొంచెం చూస్తున్నట్టు ఉన్నాడు, వాడి కోసం మళ్ళీ తిరిగి వచ్చి ప్రార్థన చేయడం ఉండదు, ఏముండదు. ఏదో మాట్లాడామంటే మాట్లాడాం అంతే, మళ్ళీ ఆ వ్యక్తి గురించి ఆలోచించడం ఉండదు, ప్రార్థన చేయడం ఉండదు, ఏముండదు. సో కొంచెం డీటెయిల్స్ యాడ్ చేసి గ్రేట్ కమిషన్ అనేటువంటి దానికి మనం ఏంటంటే ఇంతవరకు చాలు, అంతవరకు చాలు కదా.
అసలు ఏం చేయలేకపోతున్నాను, ఏం లేదనుకో, అసలు ఏం చేస్తున్నాము, అసలు ఇలా చేయడం దేవుని చిత్తమో కాదో. అందరూ ప్రకటిస్తారంటావా? అందరూ ప్రకటించడానికి పిలిచారా? కొంతమంది వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకొని మంచిగా బ్రతకడానికి కూడా దేవుడు పిలుస్తాడంట. ఎందుకు? నువ్వు సువార్త చెప్పగలుగుతుంది ఒక్కరికే, ఇద్దరికే, దానికి నువ్వు సాటిస్ఫై కాలేకపోతావు. అరే, గ్రేట్ కమిషన్ ఈజ్ అబౌట్ యువర్ హార్ట్. ఇట్ ఈస్ అబౌట్ యువర్ హార్ట్. ఈ సువార్తని మీరు శిష్యులైపోయారు కదా, మీరు బానిసలైపోయారు కదా నాకు, ఆ విధంగా కొంతమందిని తయారు చేయండి. ఈ గొప్ప సువార్తని చెప్పండి. నేను చెప్తున్నాను, భూమి మీద ఆకాశం మీద అధికారము నాకు ఇవ్వబడి, నన్ను చూడండి, నేను చెప్తున్నా మీకు, నాకు ఇవ్వబడింది. ఇంత అధికారిని నేను మీతో కూడా యుగ సమాప్తి వరకు ఉంటాను. ఇది గ్రేట్ కమిషన్. నేను మీతో కూడా ఉంటాను. ఇది మీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. ఇది మీరు హృదయపూర్వకంగా దీన్ని బట్టి మీరు సంతోషించాలి. మీరు హృదయపూర్వకంగా దీనిని బట్టి మీరు పనిచేయాలి. హృదయపూర్వకంగా నేను మీతో కూడా యుగ సమాప్తి వరకు నా ప్రభు నాతో కూడా ఉండమన్నాడు, ఉంటానన్నాడు, నన్ను ఇలా చేయమన్నాడు, కాబట్టి మీరు చేయాలి. నా హృదయం అందుకు సిద్ధంగా ఉందా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నేను పెద్ద ఏం చేస్తున్నానులే, నేను ఒకరికేగా చేస్తున్నాను, ఇద్దరికేగా చేస్తున్నాను, అబ్బో ఏముందిలే పెద్దగా, అసలు ఇది కాదేమో నా పిలుపు. అలా అనుకున్నామనంటే యు ఆర్ అండర్ ద లా, యు ఆర్ నాట్ అండర్ గ్రేస్. యు ఆర్ కన్ఫైనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ రైచియస్నెస్. నోట్ చెప్పేది. ఆ విధంగా ఉన్నప్పుడు ఎన్నటికీ కూడా మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, ఆ కనికరం లేని పాపాన్ని, ఆ ప్రేమ లేని పాపాన్ని, ఆ దేవునికి దూరమైపోయే పాపాన్ని, జీవపు డంబం గురించి ఆలోచించే పాపాన్ని, ఉన్నది జీవపు డంబం. ఆలోచన ఏంటంటే నేను మంచిగా సెటిల్ అవ్వాలి, నేను మంచిగా ఉండాలి, నేను మంచిగా ఇది చేయాలని దానికి కవరింగ్ ఇచ్చుకోవడం ఏంటంటే అందరూ వాక్యం చెప్పడానికేనా, అందరూ ఇదేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని, నేను ఒకవేళ డబ్బులు సంపాదించేసేసి నేను మంచిగా ఉండేసేసి ఆ విధంగా దేవుని మహింపరచడమే దేవుని చిత్తమేమో. ఇంకెప్పటికైనా ఆ జీవపడమ్మాన్ని జయించగలుగుతామా? అట్లా అనుకున్నాడు, జీవితంలో జయించలేడు. వాడు ఆ జీవపు దమ్మంతోనే చేస్తాడు. అసలు లక్ష్యం పడినట్టేనా అనేది కూడా డౌటు. ఒకవేళ లక్ష్యం పడితే ఎప్పుడో ఐసీయూలో గ్రహిస్తాడేమో. ఇప్పుడు అర్థమైందా? ధర్మశాస్త్రము వలన కలిగేటువంటి పాపం అంటే ఇది. ధర్మశాస్త్రం వలన కలిగేటువంటి పాపం పోకుండా ప్రిజర్వ్ చేస్తుందన్నమాట. ధర్మశాస్త్రం పాపం చేయమని ప్రేరేపణ చేయడం కాదు, పాపాన్ని బలంగా ఉండవు. పాపం యొక్క బలం ఏంటంట? ధర్మశాస్త్రం అంటున్నాడు కదా. పాపాన్ని బలంగా స్థిరంగా పోకుండా అలానే ఉండిపోయేలాగా, టెస్టేసుకొని ఉండిపోయేలాగా చేసేటువంటిది ఏంటి? ధర్మశాస్త్రం. అయితే మనకున్న శుభవార్త, మన ధర్మశాస్త్రం కింద ఆ ధర్మశాస్త్రానికి డైవర్స్ అయిపోయింది. మనకి యేసుక్రీస్తుతో మనం జతపరచబడ్డాం. యేసుక్రీస్తు జతపరచబడ్డాం. ఈ ప్రాసెస్ గుండా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సెల్ఫ్ రైచియస్నెస్ ప్రాసెస్లో మనం వెళ్ళాల్సిన పని లేదు. వీటిల్లో వెళ్ళి పాపాన్ని జయించకుండా మనము అది ఆ విధంగా పెట్టుకొని మళ్ళీ అది మోస్తూ, ఆ గిల్ట్ను మోస్తూ మనం ఉండాల్సిన అవసరం లేదు. బ్రతుకు జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పణ చేసి ఆయన పాద సన్నిధిలో పెట్టి, ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పడి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఏడ్చి కన్నీరు గార్చి ప్రభువా అంటే చాలు, ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నీ హృదయంలో కార్యం చేసే దేవుడు. నీ హృదయంలో కార్యం చేస్తూ ఉంటాడు. అది ఒక్కరికే నువ్వు సేవ చేస్తూ ఉండనొచ్చు,
ఒక్కరితోనే మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ ఒక్కరితో అయినా సరే మాట్లాడే విధానం, ఆ చూపించే కన్సర్న్, ఆ చూపించే ప్రేమ, ఆ చూపించేటువంటి కృప, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి, ఇవన్నీ మెరుగవుతూ ఉంటాయి, బెటర్ అవుతూ ఉంటాయి. కృప ఆ విధంగా మనం చూస్తాం. ఇది ఎలా జరుగుతుందంటే ఆత్మ ద్వారా జరుగుతుంది, లేఖ ద్వారా సేవించే వారం మనం కాము. ఆత్మ ద్వారా మనము సేవించే స్థితి, లేఖ ద్వారా సేవించే స్థితిలో మనం ఇక ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మ ద్వారా సేవించే స్థితిలో మనమున్నాం. డిసైపుల్షిప్ కదా. కాబట్టి క్రీస్తు అనేటువంటి ఒక హస్బెండ్కి మనము జతపరచబడ్డాం. ఇవన్నీ చెప్తూ ఆఖరిగా మనం సెంట్రల్గా మనం గ్రహించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మనం క్రీస్తు అనేటువంటి హస్బెండ్కి జతపరచబడ్డాం. హస్బెండ్ మెన్ అంటే ఎవరు? హస్బెండ్ అనే పదానికి అర్థం ఏంటని మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? హస్బెండ్ అంటే ఎవరు? నాటేసి వెళ్ళిపోయేవాడు కాదు, నాటేసి కోసుకోవడానికి వచ్చేవాడు కాదు, కానీ ఆ మొక్క ఫలించేలాగా చూసేవాడు హస్బెండ్. అటువంటి హస్బెండ్కి మనము జతపరచబడ్డాం. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 5:29 తొందరగా. ఎఫ్ఎస్సీ 5:29. తన శరీరము ద్వేషించేవాడు ఎవడం లేడు కానీ ప్రతివాడు తన సొంత శరీరాన్ని ఏం చేస్తాడు? సంరక్షించి పోషిస్తాడు. మనము క్రీస్తు శరీరముకు అవయవములము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేస్తాడంట? సంరక్షించి పోషిస్తాడు. ఇదిగో నీకు మెంబర్షిప్ ఇస్తున్నాను, ఇక నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేయకపోతే నీ తాట తీస్తా అనేవాడు కాదు ఆయన. ఇదిగో నా సంఘంలో నాకు మెంబర్షిప్ ఇస్తున్నాను, నువ్వు ఫలం ఫలించాలి, ఫలం నాకు మళ్ళీ నేను వస్తాను, ఫలించకపోతే అయిపోతావు అనేవాడు. ఫలాన్ని ఎదురు చూస్తాడు, ఫలాన్ని ఆయన కోసుకుంటాడు. కానీ దానికంటే ముందు ఆయన ఏం చేస్తాడంట? సంరక్షించి పోషిస్తాడు. అది హస్బెండ్ చేసే పని. ఎందుకు ఈ హస్బెండరీలో మనం ఉన్నాము? ఎందుకు అనంటే మనం ఫలం ఫలించులాగున ఈ హస్బెండరీలో మనం ఉన్నాం. 4వ వచనం, ఇది సెంట్రల్ అన్నమాట ఈ పారాగ్రాఫ్కి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు, మనం దేవుని కోసం ఫలం ఫలించినట్లు. ఎన్ని ఫలాలు? ఒక చెట్టు ఉందనుకోండి, ఎన్ని ఫలాలు ఫలిస్తుంది? ఒక ఫలం 2 ఫలాలు ఫలించేసి జీవితాంతం ఆ ఫలాలే ఎలాడుతుంటాయా? ఉండవు. దాన్ని కోసుకుంటారు, మళ్ళా కొత్త ఫలాలు వస్తాయా రావా? వస్తాయి. ఎప్పుడు చూసినా చెట్టుకి ఫ్రెష్ ఫలాలు ఉంటాయా? లేకపోతే ఒక నెల క్రితం కాసిన ఫలం అట్లాగనే కుళ్ళిపోయి అట్లాగనే ఉంటుందా చెట్టుకి? అసలు అట్లాగా ఉండదు. ఎవడన్నా కోసుకుంటాడు, లేకపోతే రాలిపోతుంది. కొత్త ఫలం వస్తుంది. కొత్తగా ఉన్న ఫలమే ఫలము. పాత చరిత్రలో ఉన్నటువంటి ఫలాల గురించి చెప్తే అది ఫలం అవ్వదు. ఒకప్పుడు నేను ఇట్లాగున్నాను, ఒకప్పుడు నేను చాలా దీర్ఘశాంతం చూపించబట్టే కదా విగ్రహారాల నుంచి బయటకు వచ్చి నేను భలే రక్షింపబడి నేను చాలా చేశాను కదా అంటే ఆ ఫలం కోసేసుకున్నారు బాబు, అయిపోయింది అది. ఇప్పుడు ఉందా ఫలం లేకపోతే ప్రభువుతోటి నువ్వు హస్బెండ్గా ఆయనతో నువ్వు కలిసి లేవు అని అర్థం. యెర్మీయా గ్రంథంలో నిన్న మాట్లాడుకున్నాం కదా, నేను వారికి భర్తగా ఉన్నప్పటికీ దో ఐఎమ్ ఎ హస్బెండ్ టు దెమ్ దే డిడ్ నాట్ స్టే ఇన్ మై కవెనెంట్. నేను వారికి భర్తగా ఉన్నప్పటికీ వారు నాతో నిబంధనలో ఉండలేకపోయారు. ఆ స్థితిలో మనం ఉన్నట్లే, మనం ఫలం ఫలించకపోతే. ఒకటి. రెండోది, మనం ఫలం ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలం ఫలించుటకై
ధర్మశాస్త్రం వలన నైనా పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకమై ఉండెను. ఇప్పుడైతే మనం దేవుని సంబంధమై ఏంటంట ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గలవారమై న్యూనెస్ ఆఫ్ ద స్పిరిట్ లోకి మనం వెళ్ళడానికి మనము యేసు ప్రభువుకి ప్రదానం చేయబడ్డాం. సో యేసు ప్రభువుకి ప్రదానం చేయబడిన వారు ఏం చేస్తారు? ఫలం ఫలిస్తారు, ఫలిస్తూనే ఉంటారు. వారిలో ప్రేమ, దీర్ఘశాంతము, విశ్వాసము కదా, ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి. హృదయము మెరుగవుతూనే ఉంటుంది. హృదయం ఏమైపోతూ ఉంటుంది? హృదయం ఆటోమేటిక్గా మెరుగు అవ్వదు ఎప్పుడు కూడా. హృదయంలో ఉన్నటువంటి ఆ మలినము, హృదయంలో ఉన్నటువంటి ఆ రోగము, ఆ కుళ్ళు అదంతా బయటకి వామిట్ చేస్తేనే మనకు శాంక్టిఫికేషన్ వస్తుంది. రిపెంటెన్స్ లేకుండా శాంక్టిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా జరగదు. అఫ్కోర్స్ ఆ రిపెంట్ అయ్యేటువంటి ఆ శక్తి ఇచ్చేది దేవుడే, అది వేరే విషయం. అయితే అది బయటికి రాకుండా శాంక్టిఫికేషన్ ఉంటుందా? ఉండదు. విరిగి నలిగిన హృదయంతో మనం ఆ విధంగా శాంక్టిఫై అవుతా మనము ఉన్నప్పుడు ఫలము ఫ్రెష్గా మనం రోజు మనము ఫలిస్తూ ఉంటాం. మనం సరి చేసుకుంటాం, మన హృదయాన్ని సరి చేసుకుంటా ఉంటాం, మనం ఫలిస్తూ ఉంటాం. నేత్రాశ, జీవపు డంబము, శరీరాశల్ని విడిచిపెట్టుకుంటూ ఉంటాం, ఫలిస్తూ ఉంటాం. ప్రేమ, దీర్ఘశాంతము మనలోకి అలవర్చుకుంటూ ఉంటాం, ఫలం ఫలిస్తూ ఉంటాం. ఒకటి, నిజంగా యేసుక్రీస్తుకి హస్బెండ్గా మనం అంగీకరిస్తే. రెండవది ఏంటంట? న్యూనెస్ ఆఫ్ స్పిరిట్. పాత ధర్మశాస్త్రపు స్థితిలో మనం ఉండకుండా ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి అన్నీ చేయడానికి ప్రయత్నం చేయలేకపోవడం, మళ్ళీ స్వనీతిలోకి వెళ్ళడం, ఇలాంటి ప్రాసెస్ జరగకుండా మనం దేవుని ఆత్మ మీద ఆధారపడి, దేవుని సీక్రెట్గా దేవుని సన్నిధిలో పడి పశ్చాత్తాపడి దేవుని ఆత్మ సహవాసాన్ని అనుభవించి మనం సరి చేసుకొని దేవుని ఆత్మని బట్టి, దేవుని ఆత్మ ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ని బట్టి, దేవుని ఆత్మ ఇచ్చేటువంటి ఉత్సాహాన్ని బట్టి మనం దేవుని కోసం జీవితాన్ని సమర్పణ చేసుకొని మనం దేవుని కోసం పనిచేస్తాం, సువార్త కోసం పనిచేస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. న్యూనెస్ అనేది ఉంటుంది. ఇలా ఈ న్యూనెస్లో ఉన్నప్పుడు నిర్ణయాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడో తీసుకున్న నిర్ణయం గురించి ఇప్పుడు చెప్పుకోం. అవుతుందా? ఎప్పుడో నేను మానేశాను ఫ్రెండ్షిప్, నేను ఎప్పుడో విగ్రహారాధన మానేశాను, నేను ఎప్పుడో బొట్టు పెట్టుకోవడం మానేశాను, ఇప్పుడు చెప్పుకోం. న్యూనెస్. స్వనీతిలో బాక్స్ గీసుకోం. ఈరోజు ఒక విషయం గురించి పశ్చాత్తాపడతాం, రేపు ఇంకో విషయం గురించి పశ్చాత్తాపడతా ఉంటాం. ఆ తర్వాత అయ్యో నేను హతసాక్షిని కూడా కాలేకపోతున్నానే, అనేక మంది జీవితాన్ని అర్పిస్తున్నారు, నాకు ఇంకా ఆ స్థాయికి నేను రాలేదు ప్రభా అని చెప్పి కూడా మనం ఒక్కనొక సమయంలో పశ్చాత్తాపడుతూనే. కాబట్టి దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్, దిస్ ఈజ్ డిసైపుల్షిప్. కొంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతో మనం కృతజ్ఞులమై మనం ఉండాలి. ఇంత క్లారిటీగా అపోస్తుల బోధ ద్వారా మనకు నేర్పిస్తున్న దేవునికి స్తుతులు, మహిమ, ఘనత కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.